నా పర్సనల్ ఫిలాసఫీ ఏంటంటే బాక్సింగ్ రింగ్ లోకి ఎంటర్ అయితే గట్టిగా కొట్టాలి, అంతేగాని జుట్టు పీకుతా చెంపగిల్లుతా అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఇది యాత్ర 2 గురించి మాట్లాడట్లేదు, ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఏ జనరల్ అబ్జర్వేషన్. సో నేను నా ఇది దాంట్లో వ్యూహం కానీ శపథం కానీ దాంట్లో ఐ జస్ట్ వాంటెడ్ టు నిజాన్ని బట్టలిప్పేసి నేకెడ్గా చూపించడం అనేది నా బేసిక్ ఇంటెన్షన్ అండ్ ఆబ్జెక్టివ్. ఓకే, సో ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు, ఈ సినిమా పొలిటికల్ సినిమా కదా, ఓకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చూస్తారా అంటే నేను దానికి ఆన్సర్ ఇచ్చానంటే చాలా ఏళ్ల క్రితం లంబా థియేటర్ అని ఉండేది సికింద్రాబాద్లో. దాంట్లో సెక్స్ సీన్లో ఉన్న సినిమాలు వచ్చాయి. కానీ జనాలు వెళ్ళటానికి నేను అందరికీ సెక్స్ ఇష్టమే, కానీ నేను వెళ్తే నాకు తెలిసిన ఎవరన్నా చూస్తే నేను ఇలాంటి సినిమా చూడటానికి వచ్చానని వాడికి తెలిసిపోతుందేమో వీడికి తెలిసిపోతుందని భయంతో వెళ్ళేవారు కదా. కానీ లంబా థియేటర్ ఒక గొప్ప ప్రజాసేవ ఏం చేసిందంటే ఏ సినిమాల్లో ఉన్నాయి అనేది మన జనాలకి తెలియటానికి ఒక ఇన్ఫర్మేషన్ బ్యూరో లాగా తయారయ్యి వాళ్ళు వేరే వేరే ఆటల్లో అక్కడక్కడ చూసుకునేవారు. సో సిమిలర్గా నేను రోజు రేపు పొద్దున్న పాన్ చూస్తున్నట్టు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వ్యూహం అనే సినిమాని ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ బాత్రూంలో చూసుకుంటారు అనేది నా ఉద్దేశం. కానీ మీరు అంటే న్యూట్రల్గా ఎవరి పార్టీ కామెంట్స్ కాకుండా మీకు అవసరం లేదు, ఎందుకంటే మీరు పబ్లిక్గా అందరితోటి లివింగ్ రూమ్లో చూడొచ్చు. టీడీపీ జనసేన వాళ్ళు బాత్రూంలో చూసుకుంటారు, ఇది ఇన్ఫర్మేషన్. సో వ్యూహం అనేది ఫిబ్రవరి 23 వస్తుంది అండ్ శపథం మార్చ్ 1 వస్తుంది. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానేయండి. నా పర్సనల్ ఫిలాసఫీ ఏంటంటే బాక్సింగ్ రింగ్ లోకి ఎంటర్ అయితే గట్టిగా కొట్టాలి, అంతేగాని జుట్టు పీకుతా చెంపగిల్లుతా అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఇది యాత్ర 2 గురించి మాట్లాడట్లేదు, ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఏ జనరల్ అబ్జర్వేషన్. సో నేను నా ఇది దాంట్లో వ్యూహం కానీ శపథం కానీ దాంట్లో ఐ జస్ట్ వాంటెడ్ టు నిజాన్ని బట్టలిప్పేసి నేకెడ్గా చూపించడం అనేది నా బేసిక్ ఇంటెన్షన్ అండ్ ఆబ్జెక్టివ్. ఓకే, సో ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు, ఈ సినిమా పొలిటికల్ సినిమా కదా, ఓకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చూస్తారా అంటే నేను దానికి ఆన్సర్ ఇచ్చానంటే చాలా ఏళ్ల క్రితం లంబా థియేటర్ అని ఉండేది సికింద్రాబాద్లో. దాంట్లో సెక్స్ సీన్లో ఉన్న సినిమాలు వచ్చాయి. కానీ జనాలు వెళ్ళటానికి నేను అందరికీ సెక్స్ ఇష్టమే, కానీ నేను వెళ్తే నాకు తెలిసిన ఎవరన్నా చూస్తే నేను ఇలాంటి సినిమా చూడటానికి వచ్చానని వాడికి తెలిసిపోతుందేమో వీడికి తెలిసిపోతుందని భయంతో వెళ్ళేవారు కదా. కానీ లంబా థియేటర్ ఒక గొప్ప ప్రజాసేవ ఏం చేసిందంటే ఏ సినిమాల్లో ఉన్నాయి అనేది మన జనాలకి తెలియటానికి ఒక ఇన్ఫర్మేషన్ బ్యూరో లాగా తయారయ్యి వాళ్ళు వేరే వేరే ఆటల్లో అక్కడక్కడ చూసుకునేవారు. సో సిమిలర్గా నేను రోజు రేపు పొద్దున్న పాన్ చూస్తున్నట్టు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వ్యూహం అనే సినిమాని ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ బాత్రూంలో చూసుకుంటారు అనేది నా ఉద్దేశం. కానీ మీరు అంటే న్యూట్రల్గా ఎవరి పార్టీ కామెంట్స్ కాకుండా మీకు అవసరం లేదు, ఎందుకంటే మీరు పబ్లిక్గా అందరితోటి లివింగ్ రూమ్లో చూడొచ్చు. టీడీపీ జనసేన వాళ్ళు బాత్రూంలో చూసుకుంటారు, ఇది ఇన్ఫర్మేషన్. సో వ్యూహం అనేది ఫిబ్రవరి 23 వస్తుంది అండ్ శపథం మార్చ్ 1 వస్తుంది. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానేయండి. జగన్ ఒక బిల్డప్ బాబాయ్. ఏంటది బిల్డప్ బాబాయ్? మా బాలయ్య బాబు గారిని చూసి కొంచెం అసూయపడతా ఉంటాడు, ఇంకో పక్కన మా పవన్ అన్నని చూసి కూడా అసూయపడతాడు. అందుకే బిల్డప్ ఇచ్చేదానికి యాత్ర 2 సినిమా తీశాడు తల్లి. ఆ యాత్ర 2 సినిమా కాస్త వైకాపాకి అంతిమ యాత్రగా మారింది తల్లి. నిన్న మొన్న సభలో నేను అర్జునుడిని అభిమన్యుడిని అని చెప్తున్నాడు. కానీ జగన్ ఒక భస్మాసురుడు తల్లి. ఎక్కడ అడుగు పెట్టినా ఎవరు నెత్తి మీద చేయబెడితే వాళ్ళు భూస్థాపితం అవుతాం ఖాయం. ఎప్పుడైతే విశాఖపట్నాన్ని రాజధాని అన్నాడో ఆ రోజు నుంచే కష్టాలు మొదలైనవి. మనం చూసాం, ఎప్పుడు లేని విషాదాలు ఇక్కడ జరిగినాయి.
ఏకంగా కెమికల్ ఫ్యాక్టరీ లీక్ అయినాయి, ఫార్మా సిటీలు అనేక బాయిలర్లు కూడా పేలిపోయినాయి. అందుకే భస్మాసుడు అని సభాముఖంగా ప్రజలందరూ తెలుతున్నాం. ఐరన్ లెగ్ అది జబర్దస్త్ అంటిదిలే అబ్బా. తల్లి అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నికల ముందర ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి ఇస్తాను, ఇవ్వలేదు. ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఈ రోజు మద్యపాన నిషేధం చేశాడా తల్లి? చేశాడా? ఈ రోజు ఊరూరు కాదు కదా, వీధి వీధి ఒక బూమ్ బూమ్ దుకాణం పెట్టి కల్తీ మద్యం సరఫరా చేస్తున్నాడు. ఎన్నికల ముందల 45 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు ఈ జగన్. ఆయన మాటే అబద్ధం, ఆయన నవ్వే అబద్ధం, ఆయన నడక కూడా ఒక అబద్ధం. జగన్ ఈ మధ్యన జోకులు ఎక్కువ వేస్తున్నాడు, అందుకే జోకర్ అయ్యాడు తల్లి. పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం ఇంకా జరగబోతుంది అంటున్నాడు. 1,00,000 కోట్ల ప్రజా ఆస్తులు దోచిన వాడు, 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకునేవాడు, 1,000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగే వ్యక్తి, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపుల బాయిలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ప్యాలెస్ ఇప్పుడు ఈయన కడుతున్నాడు. అసలు పెత్తందారంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. అందుకే 2024 ఎన్నికలు జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం జరగబోతుందని ఈ సభాముఖంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. జగన్ ఒక జలగ లాంటి వ్యక్తి. ఏంటది? జలగ లాంటి వ్యక్తి. సైలెంట్ గా ఇక్కడ ఉన్న గన్నవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ కొట్టేశాడు, దాంట్లో వాటాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఆ పోర్టులు మూసేదానికి ప్రయత్నిస్తున్నాడు తల్లి. కృష్ణపట్నం పోర్ట్ మూసేశారు తల్లి. దానివల్ల 10,000 మంది కార్మికులు రోడ్డు పైన పడ్డారు. ఇది తెలుగుదేశం పార్టీ మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి చెన్నై కేరళ పోర్టులో ప్లేస్ లేదంటే ఒక షిప్ అటు పంపించారు కృష్ణపట్నం పోర్టుకి. ఆ పోర్టు పైన ఆ షిప్ పైన తీసుకుని దానిపైన ఒక వీడియో చేసి ఏదో పనులు జరుగుతున్నాయని చూపించడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్న కార్మికులు బయటకు వచ్చి పోరాడారు కనుక ఆ వాస్తవాలన్నీ బయటపడే పరిస్థితి. ఇదే పరిస్థితి రేపు మన గంగవరం పోర్టు కూడా రాబోతుంది. అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపిస్తేనే మళ్ళీ మనకి ఉద్యోగాలు వస్తాయి ఆ పోర్టులోని ఈ